హాయ్ అండి. ఇవాళ సగ్గుబియ్యం చల్ల పునుగులు చూపిస్తున్నాను. ఇది అందరికీ తెలుసు. కొంతమందికి తెలియకపోవచ్చు. వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగు, 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. పెరుగుని బాగా మజ్జిగ చిలుక్కున్నట్టుగా చిలుక్కుంటే గనక మనకి చక్కగా పల్చగా అయిపోతుంది. ఆ పల్చగా అయిన దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకోవాలి. మనం ఏ కప్పుతో నీళ్లు పోసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సగ్గుబియ్యం కూడా పోసుకోవాలన్నమాట. పోసుకొని ఇదంతా బాగా కలిపేసి ఒక 4 గంటల పాటు నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. చక్కగా 4 గంటలకి మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యపిండి పట్టిద్ది. ఫస్ట్ ఒక హాఫ్ కప్పు వేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2 వేసుకోవాలి. పావు స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, తురిమిన అల్లం 1 స్పూను, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత చూసుకుంటూ మీరు బియ్యపిండి వేసుకోండి. నాకైతే 1 కప్పు బియ్యపిండి పట్టిందన్నమాట. 1 కప్పు పెరుగు, 2 కప్పుల నీళ్లు, 1 కప్పు సగ్గుబియ్యం వేసుకొని నానబెట్టుకోవాలి. అందులో 1 కప్పు బియ్యపిండి కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, కొంచెం పలచగా అనిపించింది. నేను మిగతా బియ్యపిండి కూడా వేస్తున్నాను. ఒకవేళ మీకు పిండి మరీ గట్టిగా అయిపోతే 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు బాగా పలచగా ఉంది, నూనె పీల్చేసిద్ది అని అనుకుంటే కనుక 1 స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు. అట్లాగన్నమాట. ఈ విధంగా కలిపేసుకొని మనం దీన్ని పట్టుకుంటే ఒక ముద్దలాగా రావాలండి. ఆ కన్సిస్టెన్సీలో ఉంటేనే నూనె అనేది ఎక్కువ పీల్చదనమాట. చూసారా ఎంత చక్కగా పునుగుల్లాగా పడిపోతున్నాయి. మరీ పలచగా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది. ఆయిల్ బాగా కాగిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా పునుగులు ఎట్లా వేస్తామో అలా వేసేసుకోవాలి. రౌండ్గా వేయాల్సిన అవసరం లేదండి. ఇది షేప్ అవుట్ అయితేనే ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుందన్నమాట. మనకి రౌండ్గా వేస్తే అంత క్రిస్పీగా ఉండదు. ఆ షేప్ అవుట్ అయినప్పుడు సగ్గుబియ్యం బయటకు వస్తుంది కదా, అది ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది. చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. మీరు పెరుగు వేసుకున్నప్పుడు పుల్లటి పెరుగు వేసుకున్నారంటే ఇంకా భలేగా ఉంటుందండి టేస్ట్. మీరు కమ్మగా ఉన్న పెరుగు వేసుకుంటే కనుక కమ్మగా వస్తాయి. పుల్లటి పెరుగు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అది మీ ఇష్టం అనమాట, ఆప్షన్. కావాలనుకుంటే ఏదైనా వేసుకోవచ్చు. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి. హెల్త్కి కూడా మంచిది. ఈజీగా అయిపోతుంది. తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి నుంచి వస్తుంది కదా ఈ చల్ల పునుగులు అనేవి. ఈ విధంగా వేసుకొని మనం దీంట్లో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను దీనికోసం మిక్సీలో వేయించిన పల్లీలు 1 కప్పు వేసుకుంటున్నాను. దీంతోపాటు 2 స్పూన్ల పుట్నాల పప్పు, పావు స్పూన్ జీలకర్ర, వేయించుకున్న పచ్చిమిర్చి ఘాటుకు తగ్గట్టు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని మనం దీన్ని పోపు పెట్టుకోవాలి. అసలు నిజంగా అండి, మా ఇంట్లో మా పిల్లలు రోజు చేయమని అడిగారు. అంత బాగుంది. దీనికి పోపు కూడా పెట్టుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, సాయి మినప్పప్పు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి పోపు బాగా వేయించేసుకొని మనం పచ్చళ్ళలో పోపు పెట్టుకుంటే కనుక తినేటప్పుడు పప్పులు తగులుతూ క్రిస్పీగా భలేగా ఉంటుంది. ఈ విధంగా పోపు పెట్టేసుకొని మనం ఈ చల్ల పునుగులతో పాటు ఈ చట్నీ కూడా పెట్టేసి సర్వ్ చేసుకుంటే ఇంట్లో అందరూ అద్భుతం అంటారు. చాలా బాగుంటాయి, గుల్లగా. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.